కర్మ ఎవరిని వదిలిపెట్టది, కర్మ ప్రతి ఒక్కరి సంగతి చూస్తది అని చెప్పేసేసి ఇలాంటి భ్రమలో బతకకండి. కర్మ అందరిని వదిలిపెడతది. నీ దగ్గర పైసలు తీసుకున్నాడు, మంచిగా పైసలు తీసుకొని పోయి ఎంజాయ్ చేస్తున్నాడు. వాని దావత్లలో వాడున్నాడు, వాని కథలలో వాడున్నాడు వాడు. నిన్ను మోసం చేసినోడు, నిన్ను ముంచినోడు, నిన్ను నాశనం చేసినోడు ప్రతి ఒక్కడు కూడా మంచిగానే బతుకుతున్నాడు. వానికెప్పుడో అన్యాయం జరుగుతది, వానికి కర్మ మొత్తం చూసుకుంటది అని చెప్పేసి నువ్వు ఎదురు చూసుకుంటా నీ టైం వేస్ట్ చేసుకుంటే 60 ఏళ్ళు అయిన తర్వాత ఆడు ముసలోడై మంచం మీద పడ్డ తర్వాత అబ్బా! నా కర్మానికి తాకిందిరా బాయ్ అని చెప్పేసి నువ్వు సంబరపడితే అందులో అర్థమేం లేదు. సో, 60 ఏళ్లలో ముసలోడు ఒకడు గనక మంచం మీద పడ్డాడనంటే వాడు మంచం మీదనే పడతాడు 60 ఏళ్ళు వచ్చిందనంటే. మంచం మీద పడ్డ తర్వాత వానికి అయ్యో! నేను ఇప్పుడు చచ్చిపోతే నాకిప్పుడు దేవుడు నన్ను శిక్షిస్తాడు కావచ్చు నేను ఎన్ని రోజులు చేసిన పాపాలకని చెప్పేసి నీ పాపమే గుర్తు చేసుకుంటాడని చెప్పేసి గ్యారంటీ లేదు. ఆయన మతిమరుపుడు అయి ఉండొచ్చు. ఆ మంచం మీద పడుకున్నాడు మతిమరుపుడు అయి ఉండొచ్చు. అసలు నీకు చేసిన ఆ అన్యాయం కూడా ఆయనకు గుర్తుండకపోవచ్చు. సో, కర్మ ప్రతి ఒక్కరిని చూసుకుంటది అని చెప్పేసేసి ఆ భ్రమలలో బతకకుర్రి. అది కాని పని అది. అంటే కర్మ ఉంటది, లేదు అని చెప్పేసి నేను అంటలేను. ఆ భ్రమలో ఉండకండి. కర్మ చూసుకుంటది అని చెప్పేసేసి. అది అర్థం చేసుకోర్రి. సఫర్ అయ్యేది నువ్వే కాబట్టి, ఆ సఫరింగ్‌లోకెళ్ళి నువ్వు ఎట్లా బయటపడతావని ఇంపార్టెంట్. ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు కర్మ ఉంటదిరా బేయ్ నీకు తెలవదా అని చెప్పేసి మీరంటారు. ఇప్పుడు ఒక చిన్న పిల్ల ఉన్నది. ఒక 10 ఏళ్ల అమ్మాయికి రేప్ చేసిన తర్వాత, ఒక 40 ఏళ్ళోడు రేప్ చేసిండనుకో, వాడు ఇంకొక 20 ఏళ్ళు అంటే 60 ఏళ్ళ దాకా వాడు బతికిండనుకో, వాడు 60 ఏళ్ళలో వాడు జైలు శిక్ష పడ్డాడా, ఏం చేసిండా అనేసి పక్కకు పెట్టేసేయండి. కానీ ఆ పిల్ల మాత్రం అయితే ఇంకొక 20 ఏళ్ళు కాదు జీవితాంతం సఫర్ అయితూనే ఉంటది. సో, ఆ పిల్లకి మాత్రం అయితే ఒక సఫరింగ్ అయితే ఉండిపోతది జీవితాంతం. అంటే ఇప్పుడు ఎవడి కర్మ ఎవరిక్కడ పని చేసినట్టు ఇక్కడ. అంటే ఇప్పుడు ఆమె ఏమో పూర్వజన్మలో ఆమె చేసుకున్న పాపానికి ఎప్పుడో శిక్ష అనుభవిస్తుంది అని అనుకోవడం కూడా తప్పు. సో, కర్మ అనేది ఉన్నదా లేదా అనేది పక్కకు పెట్టేసేయండి. కర్మ ఎవరినో చూసుకుంటది అనే భ్రమలో కూడా ఉండకండి. అది కరెక్ట్ కాదది.